అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా ఆషాఢ్ అల్లుడి విందు, అత్తమామల ఆత్మీయ ఆతిథ్యం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆషాఢ్ మాసం ముగియడంతో నూతన వధూవరుల కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అత్తమామలు తమ అల్లుడికి గోదావరి శైలిలో అరుదైన రీతిలో భారీ అల్పాహార విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. పువ్వులు జల్లుతూ సాదర స్వాగతం. నర్సీపట్నానికి చెందిన పూసర్ల హర్షకు, ఆయన అత్తమామలు నాళం రమేష్, కళావతి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఆషాఢ్ మాసం ముగింపును పురస్కరించుకుని తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడు హర్షపై పువ్వులు జల్లుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ వేడుకలో భాగంగా ఏకంగా 100 రకాల ఫలహారాలు, వివిధ రకాల స్వీట్లు, శీతల పానీయాలతో అంగరంగ వైభవంగా విందును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బావమరిది తరఫున హర్షకు 10 రకాల ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాళం రమేష్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి సంప్రదాయ శైలిలో మా అల్లుడికి ఈ అల్పాహార విందును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం మా కుటుంబానికి మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ అరుదైన వేడుకలో పెళ్లికొడుకు తల్లిదండ్రులు పూసర్ల చిన్నయ్య శెట్టి తాతాజీ, కనకమహాలక్ష్మి దేవి దంపతులతో పాటు సుత్తపల్లి అప్పలరాజు దంపతులు, గ్రంథి సత్యనారాయణ దంపతులు, గ్రంథి సుధీర్ దంపతులు, తాటికొండ హేమంత్ దంపతులు పలువురు ప్రముఖులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా నూతన దంపతులను ఆశీర్వదించి విందును అడుక్కో బహుమతి 2 3 4 5 నెక్స్ట్ నెక్స్ట్ అందరికీ నమస్కారం అండి. మాది నేటివ్ ప్లేస్ అయితే ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట. నర్సీపట్నం వచ్చి 30 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడే స్థిరపడి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము. మా అల్లుడి గారిది వాళ్ళది మొదటి సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈరోజు అల్లుడి గారికి స్వాగతం చెప్పి సుమారుగా 100 రకాలతోటి స్వీట్స్, హాట్స్, శీతల పానీయాలు అయితే ఈ డ్రింక్స్ అయితే ఏమైతే అన్నీ కలిపి టిఫిన్స్ రకాలతోటి విందు ఏర్పాటు చేశాము. మాకు ఈ విధంగా పిలిచి మళ్ళీ ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మా అల్లుడిని ఆహ్వానించి ఈ విధంగా విందు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది.